తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి. కీర్తన 119 వచనము 103. దేవుని ప్రేమకు పాత్రులకు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీకు లభించునుగాక. రోజు మనం అనేక రకాల మాటలు, సంభాషణలు, ముచ్చట్లు టీవీల నుండి, వార్తాపత్రికల నుండి, సెల్ ఫోన్ల నుండి వింటూ ఉంటాం. అందులో చాలా బాధను, దుఃఖాన్ని, హింసను కలిగించేవే ఉంటూ ఉంటాయి. ఇతరుల నోటి నుండి వచ్చే వాక్కులు లేదా మాటలు మనలను వ్యతిరేకించేవి, శాపనార్థాలు పెట్టేవి, తిరస్కరించేవి, నిందలేసేవి, అవమానించేవే. మన ఎదుగుదలను అణిచివేసే రాతలు, మాటలు ఎన్నో మరెన్నో. కొందరి మాటలు సూదుల్లా, బాకుల్లా గుర్చుకుంటే, మరికొందరి మాటలు మానసిక వ్యధను మిగిల్చి మరణానికి చేరుస్తాయి. కానీ ప్రభుని వాక్కులు మధురమైనవి, తీయనైనవి, మృదువైనవి. ప్రభు మాట పలికితే చాలు శాంతి, సమాధానం, ధైర్యం, భరోసా, ప్రోత్సాహం, జీవం కలుగుతుంది. ప్రభుని మాటలు దుఃఖితులకు ఓదార్పును, హింసితులకు శాంతిని, అనారోగ్యులకు ఆరోగ్యమును, కఠినాత్ములకు ప్రేమను, పాపాత్ములకు కరుణతో కూడిన క్షమను దయచేస్తాయి. ఆయన మాటలను విన్నవారు మారుమనసు పొందారు. బ్రతుకు మీద ఆశను పొంది ఆశయ సాధనకై కృషి చేస్తున్నారు. క్రీస్తులో విశ్వాసం పెంచుకొని రక్షణకు పాత్రులయ్యారు. అందుకే ప్రభుని మాటలు మధురమైనవి, నోటికి తీయగా నుండి తేనె వలె రుచించును. కావున ప్రతిరోజు ప్రభుని వాక్కులు వినుటకు, చదువుటకు, ధ్యానించుటకు ఆసక్తిని, శ్రద్ధను కనపరచుదాం. ప్రార్థించుదము. మా రక్షణ దుర్గమైన దేవ, మీ అనలేని ప్రేమకు గాను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ లోకంలో వారి వీరి మాటలు విని మా జీవితాలను పాడు చేసుకుంటున్నాం. ఇక నుండి మీ అమూల్యమైన వాక్కులు విని మా జీవితాలను చక్కదిద్దుకునే దయను మాకు ఇవ్వమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.